నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొల్లు రవీంద్రను కలిసి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రత్యేకంగా కోరిన ఎమ్మెల్యే రాము. వ్యాయామ ఉపాధ్యాయుల వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన నిర్వాహకులు. యువతే కాకుండా వ్యాయామ ఉపాధ్యాయులు కూడా క్రీడల్లో పాల్గొనడం ఆదర్శనీయమని కొనియాడిన అతిథులు. వైసీపీ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నారాయణ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలుపొందిన రాము గుడివాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆకాంక్షించిన నారాయణ రెడ్డి. కృష్ణా జిల్లా మంత్రిగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసిన కొల్లు రవీంద్రను ఈ రోజు గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రాము మరియు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభి కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడలో ఉన్న పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా కొల్లు రవీంద్ర నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తారు. సంవత్సరాల వైసీపీ కాలంలో కృష్ణా జిల్లా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వీటి నుండి ప్రజలను విముక్తి కలిగించడమే కాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అందరం సమన్వయంతో కృషి చేద్దామని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వైసీపీ ఓడిపోవటానికి కారణాలను సమీకరించుకుంటున్నామని, ఈ తప్పిదాలు మరలా జరగకుండా ఉండేలా రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్తామని వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఈ నారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకంతో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉంచిన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరిగిందని, కరోనా సమయంలో కూడా సిబ్బంది తనకు పూర్తి సహాయ సహకారాలు అందించి విధి నిర్వహణలో పాల్గొన్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రాము రాబోయే రోజుల్లో హాస్పిటల్ మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, వాళ్ళ కొడాలి గారు ఓడిపోవడం, మేమంతా కూడా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దాంతోనే నేను గుడివాడ ఏరియా హాస్పిటల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గుడివాడలో నాకు ఈ అవకాశం లభించిన కొడాలి నాని గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నాకు పదవి ఇచ్చింది ఆయనే. వాస్తవంగా చైర్మన్ అనేది ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన ఆ బాధ్యత నుంచి నాకు అప్పచెప్పి నన్ను చైర్మన్ చేసి ఆ బాధ్యత నా మీద పెట్టడం వలన, నాకు ఫుల్ స్వేచ్ఛ ఇవ్వడం వలన ఇవాళ ఈ ఆసుపత్రిని అంత అభివృద్ధి చేయగలిగాం. ఇవాళకి 3 సంవత్సరాల 2 రోజులు అయింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా 2001 మంచి కరోనా టైంలో నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి కరోనా టెస్టులు కానివ్వండి,
కరోనా టెస్ట్ చేసే పరిస్థితి లేకపోతే మరి విజయవాడ నుంచి అమరావతి బస్సులు తెప్పించి బస్సులు టెస్ట్ చేయించేసి కాళ్ళు టెస్ట్ చేయించి ఒక 30 బెడ్లు హాస్పిటల్లో కరోనా వార్డును ఒకటి ఏర్పాటు చేయించి ఒక ప్రాణం కూడా పోకుండా ఆక్సిజన్ దొరికేది కాదు. మరి ఆక్సిజన్ కోసం సిలిండర్ల కోసం క్యూలోకి వెళ్తే అర్ధరాత్రి కొడాలని రిక్వెస్ట్ చేసి ఫోన్ చేయించుకొని ఒక ప్రాణం కూడా పోకుండా కాపాడడం జరిగింది. నేను వెళ్ళేపాటికి ఆసుపత్రిలో ఒక 8 మంది డాక్టర్లే ఉండేవాళ్ళు. అన్ని ప్రొవిజన్స్ ఉండేవి కాదు. కరోనా ఇంకా ఎక్కువ మంది మానేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఇన్సూరెన్స్ తీసుకొని కొడాలని సహకారంతో ఆయన కూడా ఒక పట్టుదలతో పేదవారికి అందరికీ వైద్యం అందించాలి అని చెప్పి ఒక కమిట్మెంట్తో నేను చెప్పినలా చేస్తూ వాళ్ళ హాస్పిటల్ అభివృద్ధి సుమారుగా 20 కోట్ల రూపాయలు హాస్పిటల్ అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. 100 పడకల ఆసుపత్రికి సంబంధించి 12 కోట్ల రూపాయలు. ఆక్సిజన్ దొరకకపోతే ఆ రోజు దాతలను రిక్వెస్ట్ చేసి ఆదామా కంపెనీ ద్వారా ఒక 75 లక్షల వ్యయంతో ఒక ఆక్సిజన్ ప్లాంట్, అలాగే ప్రభుత్వ సహకారంతో 1.5 ఇంకో ఆక్సిజన్ ప్లాంట్లు, అలాగే జెనరిక్ వార్డు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు. అలాగే టీబీకి సంబంధించి ఒక 65 లక్షల రూపాయలతో ఒక మిషన్ కూడా జరిగింది. ఇక డయాలసిస్ ఇన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మొన్న ఎలక్షన్ ముందే మరి ఒక సిటీ స్కాన్ కూడా శాంక్షన్ అయింది. అది పెద్దలు మరి ఎంపీ బాలశౌరి గారి సౌజన్యంతో అది శాంక్షన్ అయింది. అది ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది. ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి నాకు సహకరించిన వ్యక్తులు ప్రధానంగా ఇద్దరు. ఎవరంటే ఒక కొడాలని గారు, 2 మా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవి గారు. ఇందిరాదేవి గారి సహకారంతో మరి ఈ 3 సంవత్సరాలు కూడా ఏ పని ఉన్నా కూడా ఆవిడ ఒక కమిట్మెంట్తో ఆ ఆసుపత్రిని ఒక చిన్నపిల్లలా చూసి ఎప్పుడెప్పుడు మనం మానిటరింగ్ చేస్తూ సలహాలు ఇస్తూ మరి ముందుకు నడిపించింది అంటే నిజంగా ఇందిరాదేవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ ఇందిరాదేవి అనే వ్యక్తి ఒక రోల్ మోడల్. ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ఆ ఆసుపత్రి అభివృద్ధికి నాకు సహకారం అందించిన వ్యక్తి. మరి ఆవిడకి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మరి ఈరోజు నా మాట గౌరవించి ఏ పని చేసినా కూడా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కానీ, ఇవాళ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో 2 లక్షలు 3 లక్షలు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 1,00,000 మన ఆసుపత్రిలో చేస్తున్నారంటే వాళ్ళ సేవా దృక్పథంతో చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నాకు కోఆపరేట్ చేసినందుకు, ఈ గుడి అభివృద్ధికి సహకరించినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే హాస్పిటల్లో పనిచేసే ప్రత్యేకించి మా నర్సులు అర్ధరాత్రి లేకుండా ఎవరెళ్ళినా కూడా మరి కాన్పులకు సంబంధించి కానివ్వండి, ప్రైమరీ ట్రీట్మెంట్కి సంబంధించి కానివ్వండి, మరి 24/7 నుండి సేవలు అందించిన మా నర్సులందరికీ కూడా అభినందనలు. అలాగే ప్రత్యేకించి మా సెక్యూరిటీ ఆసుపత్రిని ప్రాణంగా కాపాడుతూ 24 గంటలు ఆసుపత్రిలో కాపలా ఉండి ప్రజలకు సేవ చేస్తున్న మా సెక్యూరిటీ విభాగానికి కానీ కూడా అందరికి కూడా, అలాగే మా ఏఎన్ఎంలకి, మా సిబ్బంది అందరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ, దీంట్లో నాకు సహకరించిన మా కొడాల నాని గారికి, మా ఇందిరాదేవి గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి మా తర్వాత మరి ఎమ్మెల్యే గారే చైర్మన్ కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు, ఇంకా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. బాగా చేస్తారు కూడా. చేసి మరి ఆయన కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధికి పాటు పడతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గుడివాడపట్నం ఏసీకే మున్సిపల్ పాఠశాల వాలీబాల్ కోర్టులో గత 3 రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్ నాగేశ్వరరావు జట్టు ప్రథమ స్థానంలో నిలవగా వై కిరణ్ కుమార్, మృత్యుంజయరావుల జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. పోటీలో విజేతలకు శ్రీ విజయానంద జూనియర్ మరియు డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె జ్యోతిరాజు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ చక్కటి క్రీడా స్ఫూర్తితో ఆడుతూ వారి బాల్య దశను జ్ఞప్తికి చేసుకునేలా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని జ్యోతిరాజు తెలిపారు.
సెలవుల్లో తమకు ఫిట్నెస్ తగ్గకుండా వాలీబాల్ పోటీలు ఎంతో ఉపయోగపడ్డాయని వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించిన శ్రీ విజయానంద జూనియర్ మరియు డిగ్రీ కళాశాల యాజమాన్యానికి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు. పోటీల్లో పీడీలు గుంటూరు ప్రసాద్, జె శ్రీనివాసరావు, సిహెచ్ రవి, ఎం రాంబాబు ఎంపైర్లుగా వ్యవహరించారు. పోటీల్లో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల వారి సహృదయంతో సౌజన్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కేవలం ఈ గుడివాడలో ఉండి చుట్టుపక్కల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసినట్టు వ్యాయామ ఉపాధ్యాయుల వరకే గత నెలన్నర నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వారికి మరలా వాళ్ళు బాల్యంలో గేములు అనేక టోర్నమెంట్లు ఆడి వచ్చి ఇలా పీఈటీగా పీఈటీగా పనిచేసి మరలా ఆ రోజుల్ని గుర్తు తెచ్చేటట్టుగా ఈ టోర్నమెంట్ పెట్టాకి ఇక్కడ వెన్యూ, ఇక్కడ ప్రాక్టీస్కి ఈ టోర్నమెంట్కి సహకరించిన ఇక్కడ వ్యాయామోపాధ్యాయులు వై కిరణ్ కుమార్ గారు, అట్లాగే స్పాన్సర్ చేసినటువంటి జ్యోతిరాజు గారు, అలాగే టోర్నమెంట్ అసలు ఈ టోర్నమెంట్ ఇలా చేద్దాము అని దానికి పూనుకుని మొత్తం ముందు నడిపించినటువంటి ఇంగ్లీపాకలంక పీడి సైకు నాగేశ్వరరావు గారు, అట్లాగే వీరంకి మృత్యుంజయ్ గారు, విశ్వనాథపల్లి భాస్కర్ గారు, మిగిలిన మా సహోదర వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని, ఎందుకంటే మేము పిల్లలం అయిపోయాం, మధ్యలో వాదోపవాదాలు పాయింట్ తీసుకోవటం కష్టపడటం, ఈ పరిస్థితిలో మేము పిల్లల్లాగా మలిచిపోయి మరలా గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము దాన్ని అన్నింటిని మర్చిపోయి మళ్ళీ స్నేహితుల్లాగా మెలుగుతూ మళ్ళీ మా బాల్యాన్ని మాకు గుర్తొచ్చినటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే ఇప్పుడు భోజనాలేమో ఈరోజు డిన్నర్ ఏర్పాటు వై కిరణ్ కుమార్ గారు, ఈ ప్లేయర్స్ అందరికీ టీ షర్ట్లు సప్లై చేసినటువంటి విజయానంద డిగ్రీ కళాశాల యాజమాన్యం జ్యోతిరాజు గారు, అలాగే ఈ టోర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్కి వచ్చినట్టు ఈ మెమెంటోస్ ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా సైకి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత సహృదయ వాతావరణంలో ఇంత హృదయంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మీడియా బయట ప్రపంచానికి తెలిపినట్టు మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సిటీ కేబుల్, ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి, వీళ్ళందరూ కూడా మా సహోదరులు, మాకెప్పుడు వెన్నంటే ఉంటారు. మేము ఏం చేసినా మా కార్యక్రమాలన్నిటికీ కూడా వ్యాయామ ఉపాధ్యాయులు చేపట్టిన ఏ గేమ్స్కైనా వీళ్ళు ప్రత్యేకమైన కవరేజ్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటారు. వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఇలాగే ప్రతి సంవత్సరం ఈ వ్యాయామ ఉపాధ్యాయులకి ఈ టోర్నమెంట్ జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. రత్నం గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం 3 రోజుల నుంచి సరదాగా వాలీబాల్ టోర్నమెంట్ పెట్టుకుని చాలా హ్యాపీగా పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈ టోర్నమెంట్కి మనం నెల 15 రోజుల నుంచి ఈ ఏజీకే హై స్కూల్లో పీడీ గారు కోర్టు ఉండటం వలన వై కిరణ్ కుమార్ గారు రండి మాస్టర్, తను వాలీబాల్ కోర్టులో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు అని అన్నారు. అందుకని సమ్మర్ మొత్తం మేము హాఫ్ డేస్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఈ సమ్మర్ మొత్తం ఇక్కడ వాలీబాల్ ప్రాక్టీస్ చేసి లాస్ట్ 3 డేస్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టుకుందామని మాలో మేము 3 టీంలు అయ్యి అందరూ టీంలన్నీ ఈక్వల్గా వేసుకుని ప్రాక్టీస్ చేసి టోర్నమెంట్ 3 డేస్ బ్యాక్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఫైనల్స్ అయ్యింది. ఫైనల్స్లో నాగేశ్వరరావు గారి టీము, వై కిరణ్ కుమార్ గారి టీము ఫైనల్స్ ఆడారు. ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఎస్ నాగేశ్వరరావు గారి టీము. సెకండ్ ప్లేస్ వై కిరణ్ కుమార్ గారు, ఏజీకే హై స్కూల్ పీడీ. థర్డ్ ప్లేస్ వి మృత్యుంజయ, విన్నకోట పీడీ, ఆయన టీం థర్డ్ ప్లేస్. అందరికీ కంగ్రాట్స్ అండి. ఈ టోర్నమెంట్కి మేము అడగంగానే మాకు డ్రెస్సులు విజయానంద జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, మా ఫ్రెండ్ జ్యోతిరాజు గారు స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టోర్నమెంట్కి లాస్ట్ డే అయిన తర్వాత డిన్నర్ అరేంజ్ చేసుకున్నాం అందరూ. ఈ డిన్నర్ని అరేంజ్ చేసిన వాళ్ళు ఏజీకే పీడీ కిరణ్ కుమార్ గారు, ఆయనకి శుభాకాంక్షలు అండి. ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు.
మరి ఈ టోర్నమెంట్ హాలిడేస్లో వివిధ ప్రాంతాలకి వెళ్ళిపోయే వాళ్ళం జనరల్గా అయితే, కానీ ఈ టోర్నమెంట్ని మరి సమ్మర్లో ఆడుకోవాలి. మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు మనమై ఉండి మనం ఫిజికల్గా ఉంటే రేపు స్కూల్కి వెళ్ళి యాక్టివ్గా ఉంటామన్న కాన్సెప్ట్తో మరి ఈ టోర్నమెంట్కి ప్రత్యేక ఆహ్వానితులుగా విలేకరులు కూడా వచ్చి ఉన్నారు. వారికి మా వ్యామోపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. మరి సిటీ కేబుల్ మరి వారు కూడా వచ్చి ఉన్నారు. వారు కూడా మరి మా ఆటని వారు చూడటం, వాళ్ళు ప్రోత్సహించడం మాకు కూడా నూతన ఉత్సాహం వచ్చింది. ఫైనల్ బాగా ఆడామంటే మరి వాళ్ళు ప్రత్యేకంగా అతిథులుగా వచ్చి ఉన్నారు కాబట్టి ఇంకా మేము ఉత్సాహంగా ఆడుకోవడానికి మంచి అవకాశం కలిగింది. మరి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు సమయం ఆసన్నం అవడంతో కృష్ణా జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోరచెట్టి నాగేశ్వరరావు తెలిపారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను చంద్రయ్య కాలువ లాంటి డ్రైనేజీలను ముందుగానే కూడికలు తీయించాలని కోరడం జరిగింది. గతంలో వెనుగళ్ల రాము తుఫాను వచ్చిన సందర్భంలో గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. కాబట్టి త్వరగా రైతులకు ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సొంటి ఉమామహేశ్వరరావు, రైతు సంఘం నందివాడ మండలం అధ్యక్షులు పల్నాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అలాగే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఏర్పడటం జరిగింది. కానీ రైతులు సంఘంగా రైతులుగా మేము కోరేది ఏంటి అంటే ఈ రోజున ఈ సార్వ సీజన్ ప్రారంభం సందర్భంగా కూడా రైతులకి కావాల్సినటువంటి వరి విత్తనాలను కూడా 50% సబ్సిడీ పైన, అలాగే జింక్ సల్ఫేట్ని కూడా 50% సబ్సిడీ పైన రైతులు అందరికీ కౌలు రైతులకు కూడా అందించాలనేది ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే ప్రధాన సమస్య ఏంటి అంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా చంద్రయ్య డ్రైన్ కాంచి జిల్లాలో ఉండే వివిధ డ్రైన్లు కూడా పూడికి గురైనాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి గురించి పట్టించుకోకపోవటం వలన ఏ చిన్న వాటి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా రైతాంగం చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా వెంటనే ఈ యొక్క మురుగు కాలువలపైన యుద్ధ ప్రాతిపదికన శ్రద్ధ చూపించి ఆ యొక్క మురుగు కాలువ సమస్యను పరిష్కారం చేయాలనేది కూడా కోరుతున్నాం. అలాగే ఈ రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకి 20,000 రూపాయలు మేము ఇస్తాము అనేది ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తామని ప్రకటించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 20,000 కూడా 26,000 కలిపి రైతులకు ఇవ్వాలనేది కూడా రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ప్రధానంగా ఇవాళ రైతులకి కూడా ఈ పంటలు అమ్ముకునేటప్పుడు చాలా ఇబ్బందులకు గురవటం జరుగుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క బడ్జెట్లో ఈ ఎక్కువ రాయితీల్ని వ్యవసాయ రంగానికి ఇవ్వాలని, అలాగే ఇవాళ ధరల స్థిరీకరణ నిధిని కూడా కేటాయించి రైతులు కూడా ఆదుకోవాలని, అలాగే రైతాంగ సమస్య మీద స్పందించి పరిష్కరించాలని, రైతుల యొక్క సమస్యలు పరీక్షిస్తారని కూడా రైతు సంఘంగా మేము నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు రైతాంగ సమస్యల మీద సమావేశం కావటం జరిగింది గుడివాడ పట్టణం సిఐటి ఆఫీసులో. వ్యవసాయ సీజను రైతులు క్రాప్ ప్రారంభమైంది, సమాప్తమయ్యారు. వరి విత్తనాలు రైతులకు కావాల్సినవి 1061, 11, 13, 18, 11, 5204 ఇట్లాంటి రైతులకు కావాల్సిన విత్తనాలన్నీ ఆర్బీకేల్లో ఉంచవలసిందిగా మేము ఏడీఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చంద్రయ్య డ్రైన్ చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి పూడిక తీగిపోవడంతో కొన్ని వేల ఎకరాలు ముంపుకు గురైపోయి లక్షల రూపాయలు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అందుచేత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెనుగళ్ల రాము గారు ఎమ్మెల్యే గారు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన స్వయంగా పరిశీలించారు. కనుక వెంటనే వెనుగళ్ల రాము గారు యుద్ధ ప్రాతిపదికన
గుర్రపడెక్క తూడుని కెమికల్ స్ప్రేయింగ్ చేయించి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా మేము రైతు సంఘం తరఫున వారికి సవినయంగా మనవి చేయడం జరుగుతోంది. అలాగనే పంట కాలువలు కూడా పూడికి తీసి కొన్ని సంవత్సరాలు గడిచింది. ఈ పూడికలు మురుగు కాలువలు, పంట కాలువలు పూడికి తీయపోవటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తత్వరమే వాటి పూడికలు తీసి గుర్రపడెక్క తూడు మీద కెమికల్ స్ప్రేయింగ్ చేయించి రైతులను ఆదుకోవాల్సిందిగా మరి ఎన్నికల రాము గారికి సవినయంగా మనవి చేయడం జరుగుతోంది. అలాగనే రైతులకి కావాల్సిన LCC కౌలు కార్డులు వెంటనే అందించి వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వారికి బ్యాంకు వారు లోన్లు కూడా ఇస్తే సీజన్కి వ్యవసాయం చేసుకోవడానికి రైతులు అనువుగా ఉంటుంది. కాబట్టి మేము ఈ విషయాన్ని కూడా ప్రభుత్వానికి సవినయంగా మనవి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కౌలు రైతులకి యుద్ధ ప్రాతిపదికన కౌలు కార్డులు ఇచ్చి LEC కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు 20,000 అన్నారు. మళ్ళీ కౌలు రైతులకు కూడా 20,000 ఇచ్చి వాళ్ళను కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాళ్ళకి లోన్లు కూడా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే పంట కాలువల మీద గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ తర్వాత సాగు కాలువల మీద కూడా దృష్టి పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ గ్యాప్ టైంలో కొంత కాలువలు పూడికలు తీసి మిగతాది తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత పూర్తి చేయవలసిందిగా ఈ రైతు సంఘం తరఫున నేను విన్నవించుకుంటున్నాను. ప్రణవాశ్రమంలో శ్రీ శ్రీ నిర్వి కల్పానంద భారతి స్వామి వారి 20వ ఆరాధ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు శ్రీ ప్రణవాశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ శైర్యానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆధ్యాత్మికంగా జరిగిన ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణంలో పలువురు ప్రముఖులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శైర్యానంద సరస్వతి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆశ్రమంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేయేటి చంద్రశేఖర్, రేలా శివప్రసాద్, ఆశ్రమం మేనేజర్ రామిదేని వేణుబాబు, ఆదిరాజు మల్లికార్జునరావు, నల్లూరి శేషగిరిరావు, మల్లంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఏంటి అంటే మనకు దగ్గర ఒకటి ఉంటుంది. మన దగ్గర ఉన్న ఆశ్రమం మనం గుర్తించలేము. ఎందుకంటే మన పెరట్లో తులసి మొక్క పూజకి ఇది దీనికి ఫలితం లేదన్నట్టు ఒక ప్రవర్తన ఉంటుంది. మన ఇంట్లో తులసి ఉన్నది, ఆ తులసి మొక్కకు పూజ చేస్తే ఇక్కడ అది అంత పవిత్రమైంది కాదు. ఎక్కడో ఏ గుళ్ళో ఉన్న తులసి బాగా విశేషమైంది, ఇక్కడ మన ఇంట్లో ఉన్నదంట. అందుకోసమే ఏంటంటే మహాత్ములు ఎక్కడున్నా వాళ్ళు అన్ని శక్తులు ఇవన్నీ ప్రదర్శన చేయరు. కారణం ఏంటి అంటే అదేమిటంటే ప్రదర్శన చేసి ఏదో ఒకటి మహిమను చూపించేస్తే ఒక జనాలను ఆకర్షించుకోవడం వరకు అవుతుంది. అంటే ఏంది, మనం ఒక పెట్టుబడి పెట్టాము, దానికి ఫలితం తీసుకున్నట్టు అవుతుంది. పెట్టుబడి పెట్టేస్తే పెట్టుబడికి లాభం తీసుకున్నట్టే ఉంటుంది తప్ప జనాకర్షణ అనేది కొంతకాలం ఉండేది. చేసుకున్న తపశక్తి అనేది తగ్గుతుంటుంది. ఎందుకు? ఆ పుణ్యఫలాన్ని దానం చేసుడు. అందుకోసం ఏం చేస్తారు అంటే ఏమీ తెలియనట్టుంటారు. ఎవరన్నా సన్నిహితంగా ఉండి వాళ్ళంతలో వాళ్ళు వచ్చి శరణాగతిలాగా మాకు ఇది ఉన్నది ఏంటంటే సేవా కార్యక్రమం చేసుకుంటే వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే ఆ జీవితానికి కావాల్సిన సార్థకత ఏర్పరుస్తుంటారు. స్వామివారు ఏంటంటే ఇక్కడ ఉన్నా కూడా కనిపించని విధంగా ఉన్నారు. ఏది ప్రజల మధ్యన ఎవరైనా సన్నిహితంగా ఉండి వాళ్ళంతలో వాళ్ళు వచ్చి కాదు నాకున్నదని ప్రత్యేకంగా వచ్చి చెప్పుకుంటే చాలా మంది చెప్పారు. అప్పుడున్న వాళ్ళు ఎవరైతే వచ్చి ప్రత్యేకంగా వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ జీవిత చరిత్రను చెప్పేసేవారు. ఏదన్నా వాళ్ళ బాధతో చెప్పాలనుకున్నప్పుడు నువ్వు ఈ పుట్టినప్పటి నుంచి ఈ బాధలున్నాయి, నీకు ఈ బాధలున్నాయి, నువ్వు ఇలా ఉంటే ఈ కష్టాలు నుంచి తీరుతాయి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటి బాధలు కానీ బయట బాధలు కానీ ఇటువంటి ఉన్నాయి అంటే ప్రసన్నం చేసుకుని వాళ్లకు అనుగ్రహం అనేది వచ్చినప్పుడు కానీ చెప్పకపోయేది. కారణం ఒకసారి నేను అడిగాను, ఎందుకంటే ఇదేమన్నా మాయ చూపించుకుంటూ ధన సంపాదన కోసం కాదు కదా అన్నీ వదిలేసి వచ్చింది. ఆ ధన సంపాదన ఇక్కడ కూర్చొని ఏదో మాయ అది చూపించేసి ఆ సంపాదించుకుంటే ఇక్కడికి ఎందుకు రావాలి ఆశ్రమ జీవితానికి?
అది మనకు కాదు, ఎవరన్నా వాళ్ళకి కావాలి, నిజంగానే వాళ్ళకి మనసులో ఉన్నది ఒకటి ఏంటి, కష్టాల నుంచి బయటికి రావాలి అనుకుని వాళ్ళు మనస్ఫూర్తిగా కావాలి అనుకున్నప్పుడు అదో వాళ్ళకి కావాల్సిన సహాయం చేయొచ్చు. కానీ లేదు అంటే దానివల్ల నిష్ప్రయోజనం అవుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంటుంది, విభూతి ఉంటుంది ప్రతి వ్యక్తిలో. అటువంటిది ఏంటి అంటే ఇక్కడ మన గుడివాడలో అంది ఇక్కడ 74 సంవత్సరాలు ఈ ఆశ్రమవాసం ఇప్పటికీ ఆ దృష్టాంతాలు ఆ ఉనికి స్వామివారి గారిని, పెద్ద స్వామి గారి, ప్రణవానంద స్వామి వారి కానీ అమ్మవారి ఆ ఉనికి కనిపిస్తుంటుంది. వాళ్ళు ఎంతో మంది నమ్మకం ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చేసి ఆ పూర్వం నుండి ఆ పరిచయం ఉండి నమ్మకం ఉన్నవాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏదైనా బాధలు ఉంటే కూడా వచ్చేసి చెప్పేసుకుంటే ఆ కోరిక మా బాధలు దొరుకుతున్నాయి స్వామీజీ, స్వామివారి దగ్గరికి మందిని చేస్తున్నాను. అందుకోసం ఇప్పుడు 1917 నుంచి ఇప్పటి వరకు క్రమంగా ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు మన ఆరాధన కార్యక్రమాన్ని చేయడం. ఆరాధన అంటే గురు స్మరణ చేసుకుని గురు అనుగ్రహం కోసం మనం ప్రార్థించడం, అంటే భగవద్ రూపంలో. అందుకోసం శివలింగం పెట్టేస్తున్నాం. శివలింగం అంటే ఒక శరీరం వదిలివేసినాక సాక్షాత్తు పరమేశ్వరుడి రూపంలో, పరమేశ్వరుడికి మనం ఏదైతే పూజా విధానం చేస్తున్నాం, గురువుని కూడా అదేవిధంగా పరమేశ్వర రూపంలో ఆరాధన అంటూ అది దేహం సాధించిన రోజు ఆరాధన కార్యక్రమం అంటూ చేసుకుంటున్నాం. 2015లో అంటే ఇప్పటికి ఇది 2005లో 20 సంవత్సరాలు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తి శ్రద్ధలతో అన్ని చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మన కార్యక్రమం నిర్వహించి మీకు అందరికీ వచ్చినందుకు ఈ కార్యక్రమంలో, ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు అందరూ ఆ స్వామివారి అనుగ్రహం మీకు అందరూ ప్రార్థనలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొల్లు రవీంద్రను కలిసి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రత్యేకంగా కోరిన ఎమ్మెల్యే రాము. వ్యాయామ ఉపాధ్యాయుల వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన నిర్వాహకులు. యువతే కాకుండా వ్యాయామ ఉపాధ్యాయులు కూడా క్రీడల్లో పాల్గొనడం ఆదర్శనీయమని కొనియాడిన అతిథులు. వైసీపీ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నారాయణ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలుపొందిన రాము గుడివాడను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఆకాంక్షించిన నారాయణ రెడ్డి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.